సో వెల్కమ్ బ్యాక్ గైస్ టు మై గేమింగ్ చెరి అఫీషియల్ ఛానల్. ఈరోజు మనం సర్వైవల్ సిరీస్ అయితే ఆడబోతున్నాం. ఇది సింగిల్ సర్వైవల్ సిరీస్. నేను నార్మల్గా ఒక చిన్న ఇంతే గ్రైండ్ చేసా. ఇది ఒక బ్రో ఈ సర్వర్ ఆడాడంట, అప్పుడప్పుడు ఆడతాడంట. సో నాకు ఈ సర్వర్ ఇచ్చాడు. మీరు నా పీవీపీ దానికి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. సో నేను దాని వీడియో 3 days అయిన తర్వాత పెడతా. సో సారీ ఫర్ దట్. కానీ మీరు ఛానల్ ఫాలో అయితే అవ్వండి. ఇది ఆ బ్రో ఇల్లు అంట. నాకు అంటే ముందే చెప్పేశాడు ఇది ఇల్లు అంటే. నాకు ఏన్షియంట్ సిటీలో ఇవంతా దొరికిందంట. సేమ్ టైప్ బోస్ అసలు దొరకడమే రేర్. కానీ నేను బోన్ అయితే ఇప్పుడే వాడా. ఇంకా నాకు ఏమి ఎక్కువ నాకు పర్మిషన్ అంతా ఉంది, కానీ నేనే వాడా. ఇది ఒక హార్స్. మీరు ఛానల్ కొత్త ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎందుకంటే మనం 50 సబ్స్క్రైబర్స్కి చాలా క్లోజ్ ఉన్నాము. అది మీ అందరికి తెలుసు, నా ఫాలోవర్స్ ఎవరెవరైతే ఉన్నారో. అండ్ నా న్యూ సబ్స్క్రైబర్ డ్రాగన్ వైటీఎఫ్ఎఫ్, అతనికి థ్యాంక్స్ బ్రో సబ్స్క్రైబ్ చేయడానికి. అట్లానే మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. నేను పక్కా వాళ్ళ పేరు ఎక్కడన్నా సరే పక్కా తీయడం అయితే ఖాయం. మీరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు నోటిఫికేషన్ వచ్చిన సెకండ్కి నేను చేసేస్తా. ఇది ట్రీ ఫామ్ ఆ బ్రోది. ఇరిగిపోయింది. నేను ఈ వీడియో గోల్ అయితే చెప్పలేగా మీకు. ఈ వీడియో గోల్ వచ్చేసరికి ఆ బ్రో ఇల్లు చూసారా ఎట్లా ఉందో. కనీసం విలేజర్ ఇల్లు అది. నేను ఆ ఇంటిని మంచిగా అంటే అట్లీస్ట్ ఆ ఇంటిని అప్గ్రేడ్ అన్నా చేస్తా, లేకపోతే కొత్త ఇల్లు అన్నా కట్టిస్తా. ఎందుకంటే మీకు తెలుసుగా నేను పాత ఇంట్లో ఎక్కువ చూడాలని. అందుకే ఓకే, నాకు ఇప్పుడు యాక్సెస్ చాలా కావాలి. ఎందుకంటే చాలా స్టాక్స్ మైన్ చేయాలి. ఓకేనా, ఒక సెకండ్ ఆగండి. నేను అంతా మైండ్ చేసి అయితే మీతో కలుస్తాను. మీరు ఛానల్ కొత్త ఉంటే సబ్స్క్రైబ్ అయితే ముందే చేసేసి. ఓకే, నాకు తెలిసి అయితే ఇంత ఎనఫ్ అనుకుంటా. మీరు క్రియేటివ్ అని అయితే అనుకోకండి. నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చే వాళ్ళైతే ఇంకొని చూడండి. వీన్ మైన్ ట్రీ అసిస్ట్ అయితే ఉంది. ఆ మోడ్తో ఒక లాగ్ మైన్ చేస్తే నీ యాక్స్ డ్యూరబిలిటీ అయితే పోతుంది, కానీ నీకు ఫుల్ ఫాస్ట్గా అయితే నీకైతే ఇచ్చేస్తుంది. ఇప్పుడు నేను నా దానికి కొంచెం గ్లాసెస్ కూడా ఉండాలి. సో ఒక గ్లాసెస్ నా దానికి ఒక 15-20 మినిమం ఏం చేస్తా. 15-20. దాని తర్వాత ఇల్లు కట్టడానికి ఒక ఏరియా అయితే నేను ఆలోచించేసుకున్నా. ఆ ఏరియాలో కడతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శాండ్ తొందర తీసుకోవాలి. 15-20 అంటే 15-20 అంటే 15-20 అయితే కాదు, కానీ అప్రాక్స్ అంత అయితే ఉండాలి అని అయితే అనుకుంటున్నా. చాలు నాకైతే ఇంత. ఎంత అయింది అసలు? 22, 23, 24, 25 చేసేసుకుందాం. ఇంకా 25 అంటే 25 నాకు అనుకూలంగా లేదనుకుంటా నంబర్. నేను ఆలోచించుకున్న ప్లేస్ ఇది. ఎందుకంటే మా ఫ్రెండ్ ఇది ట్రీ ఫామ్ కూడా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్ క్లియర్ చేసి అయితే మీతో కలుస్తా. ఛానల్ పోతుంటే పక్కా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. దట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో గైస్ ఏరియా అయితే క్లియర్ అయితే చేసేసాను. ఇల్లు వచ్చేసరికి 2 floors అయితే ఉండబోతుంది. నాకు సరిపోతుందా లేదా తెలియకుండానే నేను 3 బయామ్స్కి ఇందాక చూపించానా, అట్లా 3 బయామ్స్కి నాకు వచ్చేసింది. సరిపోతే ఓన్లీ అవుటర్ లేయర్కి ఇది వాడతా, నెక్స్ట్ లేయర్ అది, అట్లా వాడుతూనే ఉంటా. నేను తీసుకున్న ప్రతి లాక్కి యూజ్ అయితే ఉంటుంది. నాకు తెలిసి లాక్స్ సరిపోదు. అనవసరంగా నేను దీన్ని ప్లాన్స్ చేయలేదు.
It's 6 అంట. 1 2 3 4 अरे यार 5 6 ఇంకొకటే ఒకటి కావాలి గైస్. ఇక్కడ అక్క దానికోసం ఎక్కడికి వెళ్ళాలి. ఇంకోండి ఇక్కడనే ఉంది. ఈ చెట్టుని పక్కన గుర్తుపెట్టుకుంటా గైస్. లేకపోతే మళ్ళీ ఆ భయాంకి వెళ్ళాలా అనుకున్నా. అంటే అది ఇక్కడనే అనుకోండి, కానీ మళ్ళీ వీడియో పాజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇట్లయింది. దాని తర్వాత ఇప్పుడు నేను మీద బ్రిడ్జ్ చేసుకొని ఫ్లోరింగ్ అయితే చేసిస్తా. అది అంటే అది పాజ్ చేసి చేస్తా. ముందే చెప్తున్నా, క్రియేటివ్ అయితే అనుకోకండి, ముందే చెప్తున్నా, ఓకేనా? అది చేసేసి అయితే మీతో కలుస్తా. ఫ్లోరింగ్ సో ఇప్పుడు మనం 4 సైడ్స్ని ఒక డిజైన్ చూసా. ఆ డిజైన్ అయితే చేయబోతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆగండి, కొంచెం లాగ్ అవుతుంది. మీరు ఈ లైక్ అయితే ఏమనుకోరని అయితే అనుకుంటున్నా. అబ్బా కింద ఆడిపోయానా? ఇట్లా కింద పెట్టాలి, సైడ్ పెట్టాలి, మళ్ళీ ఇక్కడ పెట్టాలి, లాడర్స్ అంతా చేయాలి. అందుకే ఇల్లు అయిన తర్వాతనే నేను మీతో కలుస్తా. సో గైస్ యార్ ఇదైతే అంతా షిఫ్ట్ అయితే చేసి వచ్చా. అసలు నా లీడ్ నాకు రావాలి. అక్కడనే పడిపోయిందా? అంతా చూడాలి. ఇంకో ఇక్కడనే ఉండిపోయింది. లీడ్ ఇస్ ఇంపార్టెంట్ గైస్. బడే మజా టమాటర్ బడే మజా. ఇంకోటి మన ఇల్లు మన హార్ట్స్ కింద ఇట్లా అనిపిస్తుంది. అబ్బా ఇది తీసుకొని ఇక్కడ టై అయితే చేసేసాం. ఇప్పుడు మన ఇల్లు చూపిస్తా. దూరం నుంచి మన ఇల్లు కొంచెం ఇట్లా అయితే ఉంటుంది. ఇప్పుడు లోపల వెళ్ళి ఇంటీరియర్ లిక్విడ్ ఇస్తా. ఇది ఇట్లా ఉంటుంది. ఇక్కడ టార్చెస్ పెట్టలేదు కాబట్టి కొంచెం లైట్ లేని ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ రాకుండా ఉండాలంటే ఇక్కడ టార్చెస్ పెట్టేయాలి. అండ్ ఇక్కడ పై ఫ్లోర్ ఉంది, మేడ పైన ఉంది. కానీ నేను మేడ పైకి ఇప్పుడు వెళ్ళా, ఎందుకంటే మేడ పైన నేను ఏం చెయ్యలేదు అందుకే. కానీ నార్మల్ వ్యూకి అయితే అది మంచిది మేడ పైన. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెడ్ ఎక్కడ పెడదాం? ఇక్కడ పెడదాం. ఇంకా నేను బెడ్ కోసం కార్పెట్ తెచ్చా. సైడ్ నార్మల్ ఏం ఉండకుండా అయితే ఉండద్దు, స్పేస్ మొత్తం తినాలి. ఇట్లా చేస్తే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. నా ఎగ్జామ్స్ ఇంకో 3 days లోపల అయితే అయిపోతాయి. అప్పుడు నేను ఇంకా మళ్ళీ యాక్టివ్గా అయితే యూట్యూబ్లో వీడియోస్ పెట్టగలుగుతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తీసేసి 1 వచ్చి ఇది తీసేసుకొని ఇది ఇక్కడ పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 వచ్చి ఇక్కడ పెట్టేస్తాం. సో ఈ వీడియోకి ఇంతే గాయస్. మీరు కనుక ఛానల్ కొత్త అంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇంకా నేను పడుకున్న తర్వాత వీడియో ఆపిస్తాను. ఈ వీడియోకి ఇంతే. మీరు ఛానల్ కొత్త అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.